ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చైనా లాగా, జపాన్ లాగా, సౌత్ కొరియా లాగా తయారవబోతోందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 60+ వాళ్ళు 10% ఉన్నారు. వచ్చే 20 ఏళ్లలో మనం చూస్తే కనుక అది 23% చేరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత కనుమరుగు అవుతున్నారు. కంప్లీట్గా వృద్ధ జనాభా ఎవరైతే 60+, 70+ ఉన్నారో వాళ్లే పెరిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. మనం చూస్తే ఆయన ఒక స్లోగన్ కూడా చెప్పారు, ఒక్కరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని. కనీసంగా ముగ్గురు పిల్లల్ని కనమని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ పాలసీ ఇంప్లిమెంట్ అవుద్ది. దేశవ్యాప్తంగా ఇలాంటి పాలసీ తెచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిది. ముఖ్యంగా మనం చూడాలంటే దేశవ్యాప్తంగా భారతదేశంలో మనం చూస్తే కనుక అన్ని రాష్ట్రాలకల్లా ఎక్కువగా 60+ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఈ డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ద్వారా భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కనేలా ఈ పాలసీ ప్రోత్సహిస్తుందన్నమాట. ముఖ్యంగా పోషణ శిక్ష సురక్ష ప్యాకేజ్ అని చెప్పి ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళకి 25,000 బెనిఫిట్ని అనౌన్స్ చేస్తున్నారనమాట. డెలివరీ టైంలో 25,000 ఇస్తారంట. దాంతోపాటు 5 ఏళ్ల పాటు పిల్లవాడిని పెంచడానికి లేదా ఆ బేబీని పెంచడానికి నెలలా 1,000 రూపాయలు ఇస్తారంట. 18 సంవత్సరాల వరకు కూడా ఆ పుట్టిన పాపకు కానీ బాబుకు కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంట. దాంతోపాటు ప్యాటర్నిటీ లీవ్, మనం ఎక్కువగా మ్యాటర్నిటీ లీవ్ గురించి వింటాం, అంటే తల్లులకి లీవ్ గురించి వింటాం అనమాట. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్యాటర్నిటీ లీవ్లో ఎక్స్టెన్షన్స్ చాలా తీసుకొచ్చిందనమాట. ముఖ్యంగా తండ్రి ఎవరైతే అవుతారో సెకండ్ చైల్డ్కి 4 రోజులు, అదేవిధంగా థర్డ్ చైల్డ్ పుట్టితే కనుక 2 నెలలు సెలవు ఇస్తారంట. అంటే సెకండ్ చైల్డ్కి ఏమో పుట్టిన తర్వాత తండ్రికి 1 month లీవ్ ఇస్తారంట. అదే థర్డ్ చైల్డ్ అయితే 2 months ఇస్తారంట. దీన్నే ప్యాటర్నిటీ లీవ్ అంటారు లేదా పేరెంట్ లీవ్ అంటారు అనమాట. దాంతోపాటు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2047 కల్లా 60+ వయసు ఉన్న వాళ్ళు 23% ఉంటారంట. ఇప్పటికే మనం చూస్తే జపాన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, సౌత్ కొరియా. జపాన్లో TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.2 ఉంది, ఇటలీలో 1.2 ఉంది, సౌత్ కొరియాలో 0.7 ఉంది. అదే మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో 1.5 ఉంది. అది రీప్లేస్మెంట్ లెవెల్కి తేవాలంటే 2.1 తేవాలంటే అదంత ఈజీ కాదు. కాబట్టి ఏపీలో కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నారనమాట. ష్రింకింగ్ పాపులేషన్, అంటే పాపులేషన్ క్షీణిస్తోంది, వర్క్ ఫోర్స్ తగ్గుతోంది. ఈ ప్యాటర్న్లో ఎకానమీ కూడా దెబ్బతింటుంది అనమాట. ఏపీలో ఇప్పుడు TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.5 ఉంది. దాన్ని 2.1 చేయాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మనకు తెలుసు 2.1 అనేది ప్రాపర్ రీప్లేస్మెంట్ లెవెల్ అనమాట. దాంతోపాటు ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్లో మహిళా శక్తిని కూడా డబుల్ చేయాలని చెప్పి ఏపీ అనుకుంటుందన్నమాట. సో దేశవ్యాప్తంగా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ జీడిపిలో కానీ పర్ క్యాపిటల్లో కానీ ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇప్పుడు జనాభా పెరగాల్సిందే. ఏపీలో ముఖ్యంగా యువ జనాభా పెరగాల్సిందే అనమాట. దేశవ్యాప్తంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా సౌత్ ఇండియాలో సీఎంస్ అందరూ కూడా జనాల్ని కనమని, పిల్లల్ని కనమని చెప్పి చెప్తున్నారు. మనం చూస్తే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పి ప్రోత్సహిస్తున్నారు.